హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పెద్దాయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నివాసం కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా దగ్గరలోని నర్సీపుర అనే గ్రామం. అందరూ ఆయన్ని వైద్యమూర్తి అని పిలుస్తారు. ఆయన అసలు పేరు నారాయణమూర్తి. ఆయన ఒక ఆయుర్వేద వైద్యుడు. రోజుకి 600 నుంచి 700 వరకు వివిధ రకాల రోగాలతో బాధపడే రోగులను ఆయన పరీక్షించి 15 నుంచి 30 రోజులకు సరిపడా మందులను పూర్తి ఉచితంగా ఇస్తాడు. చిన్న చిన్న జబ్బుల నుంచి గుండెకు సంబంధమైన రోగాలు, క్యాన్సర్ల వరకు ఏదైనా ఆయన నయం చేయగలడు. రోగాల బాధను విన్న తర్వాత ఇవ్వవలసిన మందులు తయారు చేసి ఉచితంగా అందిస్తారు. ఈ మందుల తయారీలో చెట్ల బెరళ్ళు, కొమ్మలు, వేర్లు వాడతారు. వీటిని ఆయన స్వయంగా దగ్గరలోని అడవిలో నుంచి సేకరిస్తారు. ఆయన వైద్యం చివరి దశలో ఉన్న క్యాన్సర్, హృదయ, శ్వాస సంబంధ రోగాలతో బాధపడుతున్న రోగుల జీవితాల్లో వెలుగునిచ్చి ఆశాజ్యోతిగా మారింది. 6-8 నెలల పాటు మందులతో పాటు పథ్యం కూడా తప్పక పాటించాల్సి ఉంటుంది. 25 ఏళ్లుగా ఆయన ఎవరి దగ్గర నుండి ఏ ప్రతిఫలం ఆశించకుండా ఈ నిస్వార్థ సేవ చేస్తున్నారు. క్యాన్సర్, గుండె సంబంధ రోగాలకు రకరకాల పరీక్షలు, ఆపరేషన్ల పేరుతో లక్షలు మింగేసే ఆసుపత్రులున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా కొన్ని వేల మందికి సహాయపడుతూ రోగాల బాధలను తీర్చే దేవుడయ్యాడు ఆయన. ఆది గురువారాల్లో ఉదయం 7 గంటల నుంచి ఉచిత వైద్యం అందించబడుతుంది. ఎవరు ముందు వస్తే వారిని చూస్తారు. ఎటువంటి ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చిన్న చిన్న రోగాలకే ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. అటువంటిది 700 రోగాలకు ఉచితంగా నయం చేస్తున్న వైద్యుడు. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.